నమస్తే. ఎన్నికల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలాగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం పలు సంస్కరణలు అయితే చేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఎలాగైనా ఓటు హక్కు వినియోగం అనేది పూర్తి స్థాయిలో పెరిగేలాగా, ఓటర్లను ప్రోత్సహించేలాగా వివిధ మార్గాలను కూడా అన్వేషిస్తుంది. అయితే కొంతకాలంగా ఈ ఓటర్ గుర్తింపు కార్డుల జారీ అనేది జాప్యం బాగా వస్తుందని కూడా పెద్ద ఎత్తున ఓటర్ల నుండి, చాలా ప్రజల నుండి కూడా ఇటు ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించిన అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై కొత్తగా ఓటర్ కార్డు కోసం అప్లై చేసే ప్రతి ఒక్కరికి మాత్రం 15 రోజుల్లోపు ఆయా కార్డు పంపించేలాగా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు పాత ఓటర్ కార్డు ఉన్నవారు కూడా వాళ్ళకు సంబంధించిన కార్డులో ఇటు అడ్రస్ కానీ, పేర్లు కానీ వివిధ రకాల సవరణలు చేసుకున్న వారికి కూడా 15 రోజుల్లోపు ఆయా ఓటర్ ఐడి గుర్తింపు కార్డు వాళ్ళ చేతులకు వచ్చేలాగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే గతంలో కార్డు అప్లై చేయాలన్నా, వాటిని అప్డేట్ చేయాలన్నా కానీ ఆ కార్డు చేతికి వచ్చేలోపు కొన్ని నెలల తరబడి జరిగేది ప్రాసెస్. ఒక నెల నుండి కొన్ని నెలల పాటు జరిగేది. దీంతో చాలామంది ఓటర్లకు కూడా కొన్ని గుర్తింపు కార్డు సంబంధించిన వ్యవహారమైనా, దేనికైనా అప్లై చేసుకోవడానికైనా ప్రతి ఒక్క దానికి ఓటర్ గుర్తింపు కార్డు అనేది ఆధార్ కార్డుకు సమానంగా ప్రాధాన్యత ఉండడంతో చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై 15 రోజుల్లోగా ఓటర్కు ఆయా గుర్తింపు కార్డును అందజేయాలి. అందుకు సంబంధించిన అన్ని రకాల పద్ధతులు కూడా అవలంబించాలని కూడా కేంద్రం ఒక నూతన వ్యవస్థను తీసుకొచ్చింది. ఇకపై ఎవరైతే కొత్తగా కార్డు అప్లై చేసినా, పాత కార్డు ఉన్నవాళ్ళు కూడా అప్డేట్ కూడా ఆప్షన్ పెట్టుకున్నా కానీ ఆ ఆప్షన్ పెట్టుకున్న మొదటి నుండి అది చేతికి వచ్చే వరకు ఎక్కడెక్కడ ఏ రకమైన ప్రాసెస్ ఉందో రియల్ టైం సంబంధించిన ఎక్స్పీరియన్స్, దానికి సంబంధించిన స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు అప్లై చేసిన వారికైతే మాత్రం మెసేజ్ల రూపంలో ఇకపై ఎన్నికల సంఘం అయితే పంపించనుంది. అంటే ఎగ్జాంపుల్, ఒకవేళ అప్లై చేసుకుంటే మీ యొక్క అప్లికేషన్ అయిపోయింది, ఆ తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఈ స్టేజ్కి వచ్చింది, ఈ స్టేజ్ నుండి ఇప్పుడు ఇక ప్రింట్ దశకు వచ్చింది, ఈ కార్డు పోస్టల్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు ఆ వ్యవస్థకి వెళ్ళిపోయింది, నెక్స్ట్ డెలివరీ ప్రాసెస్ నుండి మీకు ఈ సమయంలో మీకు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇలా వివిధ రకాలమైన ఆ మొత్తం ప్రాసెస్ కూడా ఎస్ఎంఎస్ల రూపంలో వినియోగదారుకి అయితే చేతికి రాబోతుంది. దీంతో ఇక చాలామంది అప్లై చేసుకున్న వారికైతే మాత్రం ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. దీంతో 15 రోజుల్లోప కొత్త ఓటర్ ఐడి కార్డు, దాంతోపాటు పాత కార్డు మార్చింది కూడా ఇక చేతికొచ్చే అవకాశం ఉన్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఒకవైపు సంస్కరణల బాట అయితే ఎన్నికల సంఘం పట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటు హక్కు ఎవరికైతే ఉందో ఓటర్ ఐడికి కూడా దానికి ఆధార్ అనుసంధానం చేసింది. బోగస్ సంబంధించిన ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఎన్నికల్లో కూడా చాలా పాల్పడుతున్నారు చాలామంది రాజకీయ నాయకులు, అట్లా గెలుస్తున్నారు. ఫేక్ ఓట్లు కూడా నమోదవుతున్నాయనే నేపథ్యంలో ఆధార్ అనుసంధానం అనేది ఓటర్ ఐడికి జత చేర్చింది. దాంతోపాటు ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులో ఉంచేలాగా ఆన్లైన్ వ్యవస్థలు కూడా అన్ని కూడా అందుబాటులో వస్తుంది. ఇలా కొత్త కొత్త రకరకాల ప్రయత్నాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే చేస్తుంది. ఓవరాల్గా ఏం చేసినప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగం పెరగాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా అందరూ కూడా సెలవు దినం రోజు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అందరూ కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవాలనే ఒక లక్ష్యంగా సెలబ్రిటీలను కూడా రంగంలో దించి కూడా వాళ్ళతో ప్రకటనలు కూడా చేస్తుంది. ఇక ఈ రకంగా మొత్తానికైతే మాత్రం ఓటరు ఐడి కార్డు విషయంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లోపు కొత్త ఓటర్ ఐడి కార్డులు, అలాగే పాత కార్డుల అప్డేషన్ ప్రాసెస్ కూడా ఇవ్వాలి. వాళ్ళ చేతికి కార్డు వచ్చేలాగా చూడాలి. ఎందుకంటే త్వరలో ఎన్నికలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో కూడా కీలకమైన ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఇక త్వరలో కొత్త ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఇక ఓటర్ ఐడి జాబితా కూడా ప్రారంభం కాబోతుంది. ఇలా మొత్తానికి మాత్రం ఇకపై ఓటర్ ఐడి కార్డు కావాలంటే మాత్రం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా కేవలం అప్లై చేసిన 15 రోజుల్లోపే ఓటర్ చేతికి గుర్తింపు కార్డు వచ్చేలాగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది.